పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వంగ గీత గారు పోటీ చేస్తారు. వీళ్ళిద్దరిలో గెలుపు ఎవరిది? మీ సపోర్ట్ ఎవరు? ఎవరన్నా చెప్పేది పవన్ కళ్యాణ్ అనే చెప్తారు అక్కడ. మీరు ఏ ఏరియాలోకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ అంతే. ఏంటి ఆయన సినిమా యాక్టర్? అలా అని కాదండి, ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రజల కోసం అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళ డబ్బులు తినేసి జనాల్లోకి ఈవేళ వస్తున్నారు. వాళ్ళు నెగ్గిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈవేళ ఎన్నికలు వచ్చాయని ఈవేళ జనాల్లోకి వచ్చి ఓట్లు అడగడానికి వస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు వంగగీత ఏ రోజైనా వచ్చింది అక్కడికి? ఏ రోజు రాలేదు ఆవిడ. ఇప్పుడు మీకు కరోనా సమస్యల్లో చాలా మంది చనిపోయారు. ఇబ్బందులు ఫేస్ చేయలేక, ఇబ్బందులు రోగం వచ్చి కానీ కొంతమంది ఇబ్బందులు ఫేస్ చేయలేక, ఆ తర్వాత వరదలు వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు. ఇది ఎందుకంటే మాకు గోదావరికి దగ్గరగా ఉన్న ప్రాంతం, పోటెత్తే ప్రాంతం అని చెప్తున్నారు, 15 సముద్రానికి తీర ప్రాంతం. మరి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీ ఎంపీ కింద గీత గారు, ఎమ్మెల్యే కింద పిన్నెల దొరబాబు ఈ 5 ఏళ్ళు పరిపాలన చేశారు. పిన్నెల దొరబాబు గారు దేనికి వచ్చారంటే అండి, చుట్టుపక్కల చెరువుల్లోని మట్టి తవ్వుకోవడానికి ఏంటి ఆటలకు వచ్చాడు తప్పించి దేనికి మాత్రం ఆయన రాలేదండి. నిజం చెప్తున్నాను కదా. ఏంటి ఇంకోటి ఏడనుకుంటున్నారో, ఆయన్ని ఎవరైనా క్వశ్చన్ చేశారనుకో వాళ్ళని కేసులు పెట్టి దొంగ కేసులు పెట్టేసి వాళ్ళని నానా రకాలుగా పాతలు పెట్టాడండి ఆయన. నిజంగానే ఈ వేళ జల్లూరు గ్రామంలోకి అడిగి పెడితే చెప్పమానండి, వాళ్ళలో వాళ్ళే బోలంత మంది మళ్ళీ జనసేనలోకి వచ్చారండి. ఎందుకు వచ్చిందండి ఇది? ఇలాంటి అరాచక పాలన అండి. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం వల్లనే ఎందుకు వస్తుంది? మీరు అన్నారు కదా, ఈ పిఠాపురంలోనైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉందంటారా? మొత్తం రాష్ట్ర వ్యాప్తం అంతా ఇలాగే ఉందండి. చాలా దారుణంగా ఉంది పరిపాలన అయితే మాత్రం. ఎందుకంటే ఇక ఈ రోడ్డు పిఠాపురం సామలకోట రోడ్డు ఎంత దారుణంగా ఉంటదంటే ఒక 10 మంది దాకా చనిపోయారండి ఆ గోతుల్లో పడిపోయి. ఏంటి రోడ్డు వేయలేరు, ఇన్ని కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు. మట్టిలో అయితేనో లేకపోతే ఇసుకలో అయితేనో ఇంకో దాంట్లో అయితేనో ఇంకో రోడ్డు వేయలేకపోయారండి. ఈ వేళ వంగా గీత గారు ఏదేదో చేసేసారని చెప్తున్నారు. ఈ రోడ్లోకి ఒకసారి వచ్చి చూడమనండి. జల్లూరులో ఇప్పటికి ఇంకా డ్రైనేజ్ గానీ కాపుటూరులో మెయిన్ కాపుటూరులో డ్రైనేజీలు గానీ ఏంటి సిసి రోడ్లు గానీ ఏమీ లేవండి. చాలా దారుణంగా ఉందండి జల్లూరు. మరి వర్షాకాలం అంతా వాళ్ళంతా నరకం చూడాలి కదా. అందరూ చూస్తారు, ఏం చేస్తారు? మరి ఇలాంటి నాయకులు మీరు ఎంచుకొని మీకు సిగ్గు లేదా? లేకపోతే వాళ్ళకి ప్రజలు మనల్ని ఏమి మేము ఎన్నుకోలేదండి. 10 సంవత్సరాల నుంచి జనసేనలోనే ఉన్నామండి. మేము ఎప్పుడు కూడా జనసేనలోనే ఉన్నాం. ఆయన తరపునే మాట్లాడాం. వీళ్ళకి ఎప్పుడు ఓటేయలేదు. ఓటేసిన వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు అంతే. అంతే ఖచ్చితంగా. ఎందుకని ఇంత వ్యతిరేకత కల్పించారు? రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్ గా చూసుకున్నా మీరేంటంటే ఎక్కడ చెప్తున్నారు, రోడ్స్ లేవు సార్, డెవలప్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, తర్వాత క్యాపిటల్ లేదు. ఏంటి మొత్తం అమరావతిలో కట్టిన బిల్డింగ్లు అన్ని నాశనం చేసాడు. టిట్కో బిల్లు ఎవరికి పంచిపెట్టలేదు, వాటిని నాశనం చేశాడు. ప్రజావేదిక అన్నాడు, దాన్ని ధ్వంసం చేసేసాడు. ఇలాంటివి చేశాడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఈ మధ్యకాలంలో ఒక 2-3 సంవత్సరాల నుంచి ఏంటంటే ఇసుక్కి జగన్ ట్యాక్స్ అట 2,000. ఏంటి కంకరకి 4,000 అట. ఏంటి ఇది ఇప్పటికే మామూలుగానే పవన ఒక ఇల్లు కట్టుకుంటారంటేనే చాలా బాధలు పడతారు అందరూనే. వాటి మీద ఇది సెపరేట్ ట్యాక్స్. వీటి మీద ఇంత దారుణంగా ఉంటే ఆడికి ఎవరు వేస్తారండి ఓటు? ఒకసారి అడగండి, వంగ గీత గారిని అడిగితే చెప్తారండి. ఇప్పుడు మేము వచ్చి చాలా మంది ఇలాగే మీకులాంటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే మెయిన్ ఇక్కడ చెప్పే సమస్య ఏంటంటే ఇక్కడ మట్టి అమ్మేస్తున్నారు, ఇసుక అమ్మేస్తున్నారు, కంకర అమ్మేస్తున్నారు. ఇక్కడ మాఫియా అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. చాలా దారుణం అండి. ఎందుకంటే సోవర్ చెరువు అండి మా చేను పక్కనే పౌకు నలిపోయారండి. రైతులకి ఏం చెప్పారంటే తూములు బాగు చేస్తామండి అని ఒక కొటేషన్ చూపించారండి పెన్ను దొరబాబు గారు. ఆ కొటేషన్ మీద సంతకం పెట్టేసి ఇంకా 20 లక్షలు శాంక్షన్ చేస్తున్నాం తూములు అన్నాడండి. ఈ వేళ మళ్ళీ కనపడలేదండి. మొత్తం వచ్చి అంతా పట్టుకోడండి. ఇంకోటి ఉన్నారు, నేను 5 సంవత్సరాల క్రితం మా ఫాదర్ కి మొత్తం ప్రతి నెల మెడిసిన్ నేను పట్టుకెళ్ళాలండి. 5 సంవత్సరాల క్రితం 1100 ఉండేదండి నేను పట్టుకెళ్ళి మెడిసిన్. ఈ వేళ 1,855 రూపాయలు అయిపోయిందండి ప్రతి నెల. మీరు ఎవరు ఇష్యూ ఎవడో నాకు తెలిసి ఎత్తట్లేదో ఎప్పుడు నేనైతే చూడలేదు ఎప్పుడు డిబేట్ లో. ప్రతి నెల మెడిసిన్స్ మీద 10% పెంచుకుంటా పోతున్నారండి. ఇప్పుడు సపోజ్ లాస్ట్ మంత్ 600 ఉందండి ఒక టాబ్లెట్ అట్ట. నెక్స్ట్ మంత్ కొత్తలోకి 660 రూపాయలు అయిపోయింది. కావాలంటే నేను నిరూపిస్తాను. ఇంకా ఎలక్ట్రికల్ చార్జెస్ అంటే చాలా దారుణం అనుకోండి. ఇంకా ఏం చేయాలి రేట్లు శుభ్రంగానే
మరి ఇవన్నీ పెంచడానికి అంత సడన్ గా పెంచడానికి కారణం ఏంటంటే ఎందుకంటే పనికి మళ్ళీ చెత్త పథకాలండి. అమ్మఒడి అంటారు ఎందుకండి? 40 సంవత్సరాల మహిళకి 15,000 దేనికోసం అండి? వీళ్ళ సొంత డబ్బులు ఏం ఖర్చు పెట్టేయట్లేదు కదా, వీళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే ఆడు మగోడు అప్పుడు. అంతేగా మళ్ళీ మన మీద ట్యాక్స్ వేసేసి ఆ డబ్బులన్నీ తీసుకుని వచ్చి వీళ్ళ మీద పెట్టి అప్పుడు చేస్తే ఏం ఉపయోగం ఉందండి? ఈ వేళ ఏమైనా డెవలప్మెంట్ ఉందండి? ఇది మన రాష్ట్రానికి క్యాపిటల్ ఏదంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నా, అసలు మీ క్యాపిటల్ ఉందా లేదండి? లేదు కదా. మరి 3 రాజధానులు అన్నారు, దాని గురించి ఇంకా ఒక రాజ్యమే కట్టలా పోయాడు, ఇంకా 3 రాజధానులు రోహం కడతాడు. పోలవరం ప్రాజెక్టు కూడా మీరు ఎప్పటి నుంచో చూస్తున్నాను. అది వస్తే కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది, నీరు అనేది వేస్ట్ కాకుండా మన పంట వ్యవసాయానికి ఉపయోగపడతానంటారు. మరి అది ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి ఇప్పుడు అవ్వలేదండి. అది మరి ఎప్పుడు పూర్తి అంతసేపు అవదండి. 5 ఏళ్ళు కనీసం ఒక 10 to 30% వరకు కూడా జరిగిందన్నట్టు అసలు ఎక్కడ లేదండి, జరగలేదు. మరి మీరేమంటారు? ఎలాంటి పరిపాలన మీరైతే ఏం చెప్తారు మీరు? ఇది ఎంత చెత్త గవర్నమెంట్ అయితే ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడుకొచ్చి ఎప్పుడు కూడా ఆయన భగవంతుడు మహానుభావుడు ఎవరో రాజశేఖర రెడ్డి గారు, ఆయన బాటలు ఈయన నడుస్తాడేమో అని అనుకున్నాం. కానీ ఆయన వేరు ఈయన వేరు, చాలా దారుణం. అండి వీడికి అసలు నాలెడ్జ్ లేదండి, పరిపాలన మీద నాలెడ్జ్ ఉందండి ఇతనికి. ఇతను వ్యాపారస్తుడు వెళ్తే ప్రతి దాని మీద వ్యాపారం చేస్తాను తప్పించండి, పరిపాలన అయితే మాత్రం చేయలేడండి. మరి మీరు అన్నారు ఈయన నాలెడ్జ్ లేదని అన్నారు కదా, మరి 200 మంది సలహాదారులు ఉన్నారండి ఒక్కొక్కరు. అందుకనే కదా 200 మంది సలహాదారులు ఉన్నారు కాబట్టి అతనికి నాలెడ్జ్ లేదు. సలహాదారులు ఎత్తుగట్టి పెట్టుకోవడానికి నాలెడ్జ్ ఉంటేనే. ఇప్పుడు ఏ మీటింగ్ లోకి వెళ్ళా కానీ స్క్రిప్ట్ చూడండి, అంటే పేపర్ చూడండి, స్క్రిప్ట్ చూసి చదవడం తప్ప డైరెక్ట్ గా మాట్లాడారు. చదువుకోలేదు కదండి ఆయన, ఏం చదువు దానికోసం అతనికి చదువు రాదు కదండి. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారనంటే కొంతమంది ఏమంటారంటే ఒక క్రిమినల్ కేసు ఉండే, అంటే ఎవరి మీద ఒక కేసు ఉంటే వాళ్ళకి ఉద్యోగం రాదు, లేకపోతే వాళ్ళు ఎక్కడ విదేశాలు వెళ్ళడానికి కుదరదు అంటారు. మరి ఈయన మీద 32 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఈయనకి ఎలా సీఎం పదవి ఇచ్చారండి మీరు ఓట్లేసి? మేము ఇవ్వలేదండి, మేము ఇప్పుడు జనసేన అంటాను కదా, నేనైతే ఓటు వేయలేదండి ఆయనకి. నేనైతే ఓటు వేయలేదు, మా ఇంట్లో వాళ్ళు ఓటు వేయలేదు, మా చుట్టుపక్కల మా కజిన్స్ వాళ్ళు కూడా ఓటు వేయలేదు. అదండి. ఇప్పుడు ఈయన 10th క్లాస్ లోనే పేపర్ దొంగతనం చేశారని చెప్పి చాలా విమర్శలు వస్తాయి. 420 కదండి, ఇంకా అలాంటిదప్పుడు ఇంకా అలాంటివి వస్తాయి రేపొద్దున. ఇంకోసారి నిలుపుకోండి, ఇంకోసారి కానీ ఉన్న రాష్ట్రంలో ఉన్న మొత్తం అందరూ వనరులు అన్ని బయటకు పోతాయి, ఏ కంపెనీ కూడా ఉండదు, ఉన్న కంపెనీలు ఎత్తుకుపోతారు. రెండోసారి అవకాశం అడుగుతున్నాడు, మీరేమంటారు? ఇంకో రెండోసారి అండి, ఇంకొకసారి అవకాశం కాదండి, ఇంకో 10 సంవత్సరాలు ఈయన గాని వస్తే ఇంకా రాష్ట్రంలో ఉన్న భూములు పొట్లు అన్ని వదిలేసుకుని శుభ్రంగా వేరే రాష్ట్రానికి తరలి వెళ్ళిపోవచ్చు అందరూ జనాలు. వాళ్ళ కుటుంబ గొడవలండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వరకు వాళ్ళ చెల్లెలు ఇప్పుడు వరకు ఆడికి సపోర్ట్ చేసింది, ఈ వేళ అయితే ఆస్తి పంపకం తేడా వచ్చి వెళ్ళిపో ఉంటది అంతే. ఆడి ఏంటంటే అంతే అదే చెప్తున్నాయి కదండి, అంత ప్రతిదీ కూడా వ్యాపారం అండి. ఆయన తెలిసింది వ్యాపారం తప్పించి ఏమీ తెలియదు. చికెన్ షాప్ కూడా పెడతారని అయ్యాడు, ఆయన జనాలు తిట్టారు, మరి గుర్తుందో లేదో. చికెన్ షాప్ కూడా మటన్ షాప్ కూడా పెడతారని అన్నాడు ఆయన వ్యాపారస్తుడు. ఎందుకండి మద్యం షాపులు పెట్టలేదటండి ఆయన. మద్యం నేను అదే నిర్మూలన చేస్తాను అన్నాడు. అదే ఏంటి ఆయన ప్రతి సెంటర్ లోనే ఒక మద్యం షాప్ గవర్నమెంట్ షాపులు పెట్టాడు. అది వాటి మళ్ళీ ఏంటి ఓన్లీ క్యాష్ కానీ ఫోన్ పే కానీ డిజిటల్ పేమెంట్ లో మళ్ళీ అది కానీ పెడితే మళ్ళీ వాటికమ్మో మొత్తం లెక్క కట్ట వచ్చేస్తుందని ఆ డబ్బులని ఏం చేయారు కూడా వాడికి మోడీ గారికి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది ప్రతిదీని. దానికి ఇప్పుడు ఎవరు లెక్కలు చెప్పలేరు, ఏది కూడా లెక్కలు చెప్పలేని కదండి. ఇప్పుడు ఇసుకని అమ్ముకుంటున్నారు, కంకర అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు, ఏటికి లెక్క ఉందండి? ఏటికి లెక్క లేదండి. ఫైనల్ గా అయితే ఈ ప్రభుత్వ పాలన చాలా చెత్త పరిపాలన అండి. ఎంత పరిపాలన 100కండి మైనస్ గా వెనక్కి వెళ్ళిపోతే ఎంత దారుణంగా ఉంటుందో అలా ఇస్తానండి. కూడా ఎక్కర్లేదు. ఫైనల్ గా అయితే మీకు పిఠాపురంలో ఎవరు ఛాన్స్ ఇస్తారంటారు? పైన అయితే కూటమికి ఛాన్స్ ఇస్తారా లేకపోతే కాంగ్రెస్ ఛాన్స్ ఇస్తారా? పైన కూటమికి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. ఎంత మీద పిఠాపురం అందరూ 1,00,000 అంటున్నారు కానీ అంతకన్నా ఎక్కువ వస్తుంది నాకు తెలుసు. 1,00,000 దాటే వస్తుంది. మరి ఫైనల్ గారి గుర్తేంటన్నా? గాజు గ్లాస్.